మీరు నాకు తోడుగా ఉన్నంత వరకు ఎవరూ నన్ను ఏమీ చేయలేరు రాహుల్ బాబు. మీరు బాధపడకండి. చాలా థ్యాంక్స్ అభి. నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటున్నావు. నేను మాత్రం ఇంతకాలం నిన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేకపోయాను. రాహుల్ బాబు, మీరలా అనకండి. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. జీవితంలో హెచ్చుతగ్గులు చాలా మామూలు విషయం. తప్పులు చేయడం, వాటి నుంచి నేర్చుకుని మారడం మనం చేయాల్సిన పని. మీరు గతాన్ని తలుచుకుని బాధపడకండి. కొత్త జీవితం అందంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. రాహుల్ బాబు, మీరు దీని గురించి ఇంకేమీ ఆలోచించకండి. ఆ కనిష్క నుండి మిమ్మల్ని విడిపించడమే ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. దానికోసం ఏదైనా చేస్తాను, ఎలాగైనా మిమ్మల్ని విడిపేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి రాహుల్ బాబు. సరే అభి, నువ్వు వెళ్ళు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రాహుల్ బాబు. మీకు లేట్ అవుతుంది, జాగ్రత్తగా వెళ్ళండి. సరే. హలో. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. కూర్చోండి. హాయ్ అభి గారు. హాయ్ గౌతమ్ గారు. మా ఇల్లు ఎలా ఉంది అభి? మీ ఇల్లు చాలా బాగుంది లక్ష్మి. మా అన్నయ్య టేస్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అది ఇల్లైనా మనిషి అయినా. సరే, ట్రీట్మెంట్ మొదలు పెడదామా? అలాగే అభి గారు. ఇంతకీ ప్రాబ్లం ఏంటండి? మీరు చెప్పకుండా ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు కదండి. నా చెల్లి తన క్లోజ్ ఫ్రెండ్తో కలిసి బైక్ మీద వెళ్తుంటే పెద్ద యాక్సిడెంట్ జరిగింది అభి. ఆ యాక్సిడెంట్లో తన ఫ్రెండ్ చనిపోయింది. మన మనసుకు నచ్చిన వ్యక్తి మన కళ్ళ ముందే ప్రాణాలు పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది అభి గారు? అలాగే జరిగింది నా చెల్లికి కూడా. తన ఫ్రెండ్ చావుని అతి దగ్గరగా చూసి నా చెల్లి తట్టుకోలేకపోయింది. పానిక్ అటాక్ అయింది. అప్పటి నుంచి తన హెల్త్ కండిషన్ చాలా డేంజర్గా మారిపోయింది. సడన్గా కళ్ళు తిరిగి పడిపోయేది. రాత్రిలో నిద్రపోయేది కాదు. మెంటల్గా టార్చర్ అనుభవిస్తుంది. తన ఫ్రెండ్ మరణాన్ని మర్చిపోలేక మానసికంగా కృంగిపోతుంది. ఆ చనిపోయిన నా ఫ్రెండ్ ఎవరో కాదు, కావ్య. మా అన్నయ్య లవ్ చేసిన అమ్మాయే. తను పెళ్లి చేసుకుంటాను అనుకున్న అమ్మాయి. నాకు ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా నాకే తెలియకుండా నేను పానిక్ అయిపోతున్నాను. ఫిజికల్గా చాలా నీరస పడిపోయి కళ్ళు తిరిగి పడిపోతున్నాను. ఒక ఫ్రెండ్ మరణాన్ని నేనే తట్టుకోలేకపోతూ ఉంటే పెళ్లి చేసుకుని సంతోషమైన జీవితం అనుభవిస్తానని అనుకున్న మా అన్నయ్య ఇంకెలా తట్టుకోగలడు?
తను కూడా మెంటల్గా చాలా సఫర్ అవుతున్నాడు. అంత బాధని మీరు ఎలా తట్టుకున్నారండి? నాకోసమే అభి, నాకోసమే. తను ఎంతగానో ప్రేమించిన కావ్య చనిపోయినా కూడా మా అన్నయ్య తట్టుకున్నాడు. నాకోసమే అహర్నిశలో కష్టపడుతున్నాడు. నా కోసం పెళ్లి గిల్లి అన్నిటినీ త్యాగం చేశాడు. తన జీవితం మొత్తం నా కోసమే దారిపోస్తున్నాడు. అయ్యో సారీ అండి. మీ జీవితంలో ఇంత బలమైన గాయం ఉండి ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఎంతో బాధని దిగమింగుతూ బ్రతుకుతున్నారని నేను అస్సలు ఊహించలేదు. ఊరుకోరా. నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవరున్నారు చెప్పు? ఇంత జరిగాక కూడా నీకోసం కాకుంటే నేనెందుకు బతకాలి? ఏడవకమ్మా. మరి ఆ అమ్మాయిని మర్చిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు కదండి? నా జీవితంలో తను తప్ప వేరే వాళ్ళకి చోటు లేదనుకున్నాను. కానీ తనలాంటి అమ్మాయి ఎదురైతే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. మా గురించి మొత్తం చెప్పేశాము. మరి నీ సంగతేంటభి? నాదే ఉంది. నాటు వైద్యం చేస్తూ ఉంటాను, మీకు తెలిసిందే కదా. మరి మీరెందుకు ఇంటి బయట గుడిసెలో ఉంటున్నారు? అది కొంచెం పర్సనల్. అంతకు మించి ఇంకేం చెప్పలేను. ప్లీజ్ మీరేమనుకోకండి.